ఈ హిరణ్యాక్ష యజ్ఞవరాహ పుణ్యచరిత్రని బ్రహ్మ దేవతలకు చెప్పాడు. దాన్ని మైత్రేయ మహర్షి విదురునికి చెప్పాడు. ఆ తర్వాత శుకయోగి పరీక్షిత్తుకు చెప్పాడని సూతుడు శౌనకాది మునులకు వివరించాడు. పవిత్రమైన ఈ చరిత్ర విన్నా చదివినా మానవులకు శ్రీహరి పదభక్తి ఈ లోకంలో పరలోకంలో సుఖాలు కీర్తి కలుగుతాయి. కృతయుగంలో బ్రహ్మదేవుడు మునిశ్రేష్ఠుడైన కర్దముని ప్రజలను సృష్టించమని నియోగించాడు. అందుకు ఆ ముని సంతోషంతో అంగీకరించాడు. శాంతగుణం గల ఆ ముని సరస్వతీ నదీ తీరంలో 10,000 సంవత్సరాలు మిక్కిలి ఆసక్తితో తపస్సు చేస్తూ జపంతో సమాధి స్థితిలో ఉన్నప్పుడు చక్రధారి అయిన శ్రీహరి ప్రసన్నుడై కర్దమునితో ఇలా అన్నాడు. ప్రజాపతి కుమారుడు స్వయంభువ మనువు తన పుత్రిక అయిన దేవహూతిని నీకిచ్చి వివాహం చేస్తాడు. అప్పుడు 9 మంది కూతుళ్లను కంటావు. తర్వాత నేను నా అంశాంశతో నీకు పుత్రుడిగా జన్మిస్తాను. నీకు సాంఖ్యతత్వ సంహితను ఉపదేశిస్తానని చెప్పి అంతర్ధానమయ్యాడు. దేవహూతి గర్భమున విష్ణువు కపిలాచార్యుడిగా జన్మించాడు. కర్దముడు కపిలునికి నమస్కరించి అనయము భవదీయాశ్రిత జన సంరక్షణము కొరకు సమ్మతితో దాల్చిన మానవ రూపంబులునను రూపములయ్యగాదే హరి నీకెప్పుడున్. శ్రీహరి నిన్ను ఆశ్రయించిన వారి రక్షణ కోసం కావాలని ధరించిన మానవ రూపాలు నీకు ఎల్లప్పుడూ తగినవే గదా. జై శ్రీకృష్ణ.